ప్రపంచ దేశాలన్నిట మానవ సమాజంలో అడుగడుక్కి నరమాంస భక్షకులు ఉన్నారు అనే ప్రమాదకరమైన వార్త తెలిసినప్పుడు ఎంతో భయాందోళన కలుగుతాయి మనకి. కానీ అది అవాస్తవం కాదండి, అది వాస్తవమే అనేటువంటి విషయము ఇటీవల వెలుగులోకి వచ్చింది. ధర్మస్థలి అనేటువంటి పవిత్ర దేవాలయ ప్రాంగణం దగ్గర కర్ణాటకలో జరుగుతూ ఉన్న దుర్మార్గపు చర్య, అమాయకపు ప్రాణుల్ని హింసించి మానభంగాలు చేసి చంపేసి వాళ్ళ శరీర అవయవాల్ని అమ్ముకునేటువంటి ఒక వ్యాపారము చేస్తున్న వ్యాపార కేంద్రముగా మారిన ధర్మస్థలమట. అది ధర్మస్థలమా, అక్కడ దైవం లేడా అనేటువంటి సందేహం కలిగేలాగా ఈ దుస్సంఘటన అక్కడ జరుగుతూ ఉంది అని తెలిసినప్పుడు నరమాంస భక్షకులంటే వాళ్ళే అని అనిపించక మానదు ఎవరికైనా. ఆలోచించండి. జై గురుదేవ.